ఈ వేసవి కాలంలో పిల్లలతో ఏం చేయించాలి? కోడింగ్ క్లాసులా? ఐఐటీకి ఫౌండేషన్ నేర్పిద్దామా? లేకపోతే పాపం క్రికెట్టో, బ్యాడ్మింటనో, స్విమ్మింగో ఇష్టం కదా అవి చేపిద్దామా? పని చేయించండి. ఇంట్లో పని చేయించండి. నిజమేనండి, పిల్లలు ఈ పనికి దూరం అయిపోయి చాలా కోల్పోతున్నారు. వాళ్ళ సంతోషాన్ని కూడా కోల్పోతున్నారు. నేను నిజమే చెప్తున్నాను. ఏ పిల్లలైతే పని చేస్తున్నారో, ఏ పిల్లలైతే అమ్మా నాన్నకి సాయం చేస్తున్నారో మనం మెచ్చుకుంటాం కదా. అరే చిన్న బాగా చేసావురా, ఆహా ఓహో అంటాం కదా. చాలా హ్యాపీ వస్తుందండి వాళ్ళకి. రెండోది, పెరిగి పెద్ద అయ్యే కొద్దీ గొప్ప మేధావులు అవుతున్నారు కానీ స్కిల్స్ ఉండట్లేదండి. బజార్కి వెళ్ళి అది కొత్తిమీర తోటకూర కూడా తెలియదు ఆ పరిస్థితికి వచ్చేస్తున్నారు. అంటే ఆర్గనైజేషన్ స్కిల్స్ కూడా వాళ్ళకి ఏమీ ఉండట్లేదు. సో నా సలహా ఏంటంటే, ఈ వేసవి కాలం ఇంట్లో పనంతా చేయించండి వాడితోనే, ఆ పిల్లతోనే. లేదు, కాస్తో కూస్తో వాళ్ళకి చేయదగ్గ పనులు ఉంటాయి కదా, ఖచ్చితంగా ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు మానేసి ఆ పనులన్నీ మీరు మానేసి వాళ్ళతో చేయించండి. ఇక ఏ పనులు అంటారా? ఉదయం లేచిన తర్వాత బెడ్షీట్స్ మడత పెట్టే పని దగ్గర నుంచి రాత్రి పడుకునేటప్పుడు బెడ్ లైట్ ఆపే పని వరకు కూడా వాళ్ళతోనే చేయించండి. కానీ కాంప్లిమెంట్ ఇవ్వడం మర్చిపోవద్దు. కాంప్లిమెంట్ ఇవ్వండి, మీకే తెలుస్తుంది. అబ్బా, ఒక్క సంవత్సరంలో పిల్లకి ఎంత మార్పు వచ్చేసింది, ఎంత బుద్ధిమంతుల్లా తయారైపోయారని మీకే అనిపిస్తుంది. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, షేర్ చేస్తారు కదా.